తొమ్మిదవ తరగతి జీవశాస్త్రంలోని జీవుల్లో వైవిధ్యము మరియు వర్గీకరణ అనే పాఠ్యాంశం 2వ భాగం మనం ఈరోజు చర్చించుకుందాం. వర్గీకరణ యొక్క ఆవశ్యకత ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో కూడా ఎన్ని రకాల జీవులు ఉన్నాయంటే మనకు లెక్కలేనన్ని జీవులు మనకు కనబడడం జరుగుతుంది. అందులో నుంచి దాదాపుగా 1.75 మిలియన్ల జీవజాతులను మన శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అంటే ఇంకా గుర్తించని లక్షణాలు ఇంకా చాలా ఎన్నో ఉండి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ సంవత్సరము డిసెంబర్ కంటే ముందు COVID-19 అనే జీవి గురించి మనకు తెలియదు, అంతకంటే ముందు తెలియదు, కానీ ఇప్పుడు మనకి తెలిసింది. ఈ విధంగా అంటే ఈ జీవజాతుల్లో కూడా కొన్ని లక్షల మిలియన్ల జీవజాతులు మనకు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వర్గీకరణ యొక్క ఆవశ్యకతను గురించి మనం చూసినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత మనం ఇది చూద్దాం. ఇప్పుడు ఒక లైబ్రరీ ఉంది అనుకోండి. లైబ్రరీలో 1,00,000 పుస్తకాలు కుప్పవసి ఉన్నాయి. ఆ 1,00,000 పుస్తకాలు కుప్పవసినప్పుడు ఏదో ఒక రోజు మీకు ఒక పుస్తకం కావాలి. ఆ వెతకడానికి ఆ లైబ్రరీకి వెళ్ళినప్పుడు మరి ఆ పుస్తకాన్ని వెతకడానికి మీకు ఎంత టైం పడుతుంది అంటే, అవన్నీ కుప్పవసి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పుస్తకాన్ని తీసి అదేం పుస్తకము మీకు కావాల్సిందేనా కావాల్సింది కాదా అని గుర్తించడానికి చాలా టైం పట్టడం అనేది జరుగుతుంది. దానికి బదులుగా అదే పుస్తకాలను వాటి యొక్క ఆథర్ ఆధారంగా కానీ, ఆల్ఫబెటికల్ ఆధారంగా కానీ, సబ్జెక్ట్ ఆధారంగా కానీ వర్గీకరణ చేసి పెట్టినప్పుడు మీకు కావాల్సిన పుస్తకము మీకు జీవశాస్త్రం కావాలి అన్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారు, అందులోకి వెళ్ళిన తర్వాత జీవశాస్త్రం అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్తారు. జీవశాస్త్రంలోకి వెళ్ళిన తర్వాత అందులో మీకు కావాల్సింది అకశేరుకాల పుస్తకమా సకశేరుకాల పుస్తకం అన్నప్పుడు ఆల్ఫబెటికల్ ఆర్డర్లో వెళ్ళిన తర్వాత మీకు సకశేరుకాల పుస్తకం అని అంటే ఆ తర్వాత సా వస్తుంది కాబట్టి ఆ భాగాన్ని ఇచ్చిపెట్టి సా భాగంలోకి వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పుస్తకాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చడం వల్ల మనకు వాటిని వెతకడము కనుక్కోవడం అనేది ఎంత ఈజీగా అయితే అయిందో, ఈ సృష్టిలో కూడా ఉండే జీవజాతులు కూడా అంతే. వాటన్నిటిని కూడా మనము గుర్తించిన తర్వాత వాటిని ఒక నిర్దిష్టంగా మనం వర్గీకరించినట్లయితే మనం వాటి గురించి అర్థం చేసుకోవడానికి బాగా అనుభవం. మరి ఈ జీవుల గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రకరకాల జంతువులు మనకు కనిపిస్తున్నాయి. అంతకుముందు ఈ రకరకాల మొక్కలు కూడా మనకు కనిపిస్తాయి. ఇక అంతకుముందు ఈ రకరకాల మొక్కల యొక్క ఆకులు మనం చూసాం. ఈ విధంగా ఏది చూసినప్పుడు ఈ మొక్క లోపటే ఈ విధమైన వైవిధ్యం ఉంది, అవునా కదా? వాటి యొక్క వేరు వ్యవస్థలో కానీ, వాటి యొక్క బీజ దళాల సంఖ్యలో కానీ, వాటి యొక్క కాయ ఆకారంలో కానీ, పుష్పం ఆకారంలో కానీ, పుష్పం రంగులో కానీ, ఈ విధంగా మనము జంతువులు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు రకరకాల జీవులు మనం చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇది ఒక బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా గోళాకారంలో ఉంది. ఇక్కడ బేసిల్లస్ ఇది ఏ విధంగా ఉంది, స్తూపాకారంలో ఉంది, అవునా? ఇక్కడ స్పైరిల్లా అనే బ్యాక్టీరియా ఇది సర్కిల్ ఆకారంలో కూడా ఉంది. ఇది విబ్రియో అనే బ్యాక్టీరియా ఇది కామ ఆకారంలో ఉంది. మరి ఇది బొద్దింక, ఇది రొయ్య, ఇది తేలు, ఇవి మీకు చాలా పరిచయం ఉన్న జీవులే. మరి బొద్దింకను తీసుకున్నట్లయితే ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 3 జతల కాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి అదే మరి తేలును కనుక తీసుకున్నట్లయితే మనకి ఎన్ని కాళ్ళు కనిపిస్తున్నాయి? ఇక్కడ 4 జతల కాళ్ళు కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఇది దీనిలో కూడా 3 జతల కాళ్ళు కానీ, దీంట్లో కూడా ఉండే 4 జతల కాళ్ళు కానీ, ఇప్పుడు ఈ రొయ్యలో కూడా ఉండే కాళ్ళు కానీ, వీటన్నిటిలో కూడా ఒక ప్రత్యేకమైన లక్షణం మనకు కనిపిస్తుంది, కీళ్లను కలిగి ఉండడం అనేది కనిపిస్తుంది. మరి ఇప్పుడు మరి వీటి గురించి అర్థం ఎందుకు చేసుకోవాలి మనము అని అన్నప్పుడు, అంటే ఈ సృష్టిలో కూడా ఉండే ఈ 3 జీవులని మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు బొద్దింక వల్ల మనకు కొన్ని వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. రొయ్య అనేది మనకు మంచి బలవర్ధకమైన ఆహారం. తేలు ఈ కొండిలో కూడా విషగ్రంథి అనేది ఉంటుంది. ఈ తేలు కుట్టినట్లయితే మనకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది మనకు హాని తలపెట్టే జీవి, దీనివల్ల వ్యాధులు వ్యాపింపజేసే అవకాశం ఉంటుంది. ఇది మనకు ఆహారంగా ఉపయోగపడే జీవి. అంటే మనం దీన్ని తెలుసుకోవడం వల్ల తెలిసింది కదా. ఒకవేళ మనకు వీటి గురించి కనుక తెలియకపోతే దీని నుంచి జాగ్రత్త పడే వాళ్ళం కాదు, ఇది ఆహారంగా ఉపయోగపడుతుందనే విషయం కూడా మనకు తెలిసేది కాదు. ఇప్పుడు ఇది చూడండి, ఇది జలగ. ఈ జలగ సాధారణంగా ఇది బాహ్య పరాన్న జీవనాన్ని సాగిస్తుంది. ఇప్పుడు సాధారణంగా పశువుల పైన ఇది ఉండి పశువుల యొక్క రక్తాన్ని పీల్చేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ మిగతా ఇవేమో ఇవి కంటికి కనపడవు.
ఇది ఎందుకంటే మామూలు కంటితో ఇది వీటిని చూడాలంటే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ఉంటేనే మాత్రమే వాటిని మనం చూడొచ్చు. మరి ఇవి సాధారణంగా కంటికి కనబడతాయి, అవునా? మరి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు వీటి కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవి కాళ్ళ ద్వారా నడవడం కానీ, ఇది నీటిలో ఈదడం కానీ జరుగుతుంది. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే దీని పేరు సైకాను, ఇది యూప్లెక్టెల్లా. మనం వీటిని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఇవి ఇవి కూడా జంతువులు అనే విషయం చాలా రోజుల తర్వాత మనకి తెలిసింది. అంటే వీటిలో కూడా జల ప్రసరణ వ్యవస్థ అనేది ఉంటుంది. వీటిని సాధారణంగా స్పందికలు అని కూడా అంటారు. వీటి దేహం పైన అనేకమైన రంధ్రాలు ఉండి ఆ రంధ్రాల ద్వారా నీటి లోపలికి పోయి ఇక్కడ ఒక పెద్ద ఆస్కులం అనే ఒక రంధ్రం ఉంటుంది. ఈ ఆస్టియా అనే రంధ్రాల ద్వారా నీరు లోపలికి వెళ్ళి స్పంజికా కుహరంలోకి వెళ్ళి ఈ స్పంజికా కుహరంలోని నీరు తర్వాత ఆస్కులం ద్వారా బయటకు పోవడం అనేది జరుగుతుంది. మరి ఎందుకు నీరు లోపలికి ఒకసారి పోతుంది, బయటకు ఒకసారి పోతుంది అంటే నీరు లోపలికి పోవడం వల్ల నీటిలో కూడా ఉండే ఆహార రేణువులను అది ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. నీటిలో కూడా కలిగి ఉన్న ఆక్సిజన్ అది గ్రహించి శ్వాసక్రియను నిర్వర్తించుకుంటుంది. అదేవిధంగా నీటి ప్రవాహం వల్ల దీంట్లో కూడా మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలు జీర్ణం కాని పదార్థాలు మళ్ళీ తిరిగి బయటకు పోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అంటే వాటి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి ఈ నీటి ప్రవాహ వ్యవస్థను అనేది ఏర్పరచుకున్నాం. తర్వాత ఇవి మనకు జీవులు అనే విషయం మనకు అర్థమైంది. కాబట్టి ఈ జీవులను అర్థం చేసుకోవాలి అని అంటే వర్గీకరణ అనేది ఉండాలి. మరి అధ్యయనం చేయడానికి కూడా జీవుల గురించి అధ్యయనం చేయాలి. అంటే ఇప్పుడు మనకి జీవుల గురించి అధ్యయనం చేయాలి అని అంటే ఇప్పుడు మీకు తెలుసు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతడు ఈ పెన్సిలిన్ అనే యాంటీ బ్యాక్టీరియా మందును కనుక్కోవడం అనేది జరిగింది. ఒకవేళ ఈ పెన్సిలిన్ అనే యాంటీ బ్యాక్టీరియం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పెన్సిలియం నోటేటమ్ అనే ఒక మొక్క ద్వారా మనకి రావడం అనేది జరుగుతుంది. ఫంగై అది శిలీంధ్రం ద్వారా రావడం జరుగుతుంది. అంటే ఈ శిలీంధ్రాల పైన అతడు అధ్యయనం చేసిండు కాబట్టి ఈ రోజు మనము ఈ యాంటీబయాటిక్లను అభివృద్ధి చేసుకోవడము, వ్యాధుల నుంచి కాపాడుకోవడం అనేది జరిగింది కదా. కాబట్టి ఇప్పుడు వర్గీకరణ అవసరం అంటారా, అవసరం లేదంటారా? కంపల్సరీగా మనకి అవసరం. అదేవిధంగా వాటి పరిణామ క్రమాన్ని అవగాహన చేసుకోవడానికి అంటే జీవుల యొక్క పరిణామ క్రమం ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనము సాధారణంగా మీకు ఏమో తెలుసు, మానవుడు కోతులు, చింపాంజీలు, ఏపులు అట్లాంటి వాటి నుంచి పరిణామం చెందాడని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా శాస్త్రీయ ఆధారాలు మనం తీసుకున్నప్పుడు లామార్క్ చెప్పిన సిద్ధాంతం కానీ, డార్విన్ చెప్పిన సిద్ధాంతం కానీ వాళ్ళు జీవులు ఈ విధంగా పరిణామం చెందాయి అంటే చేపల నుంచి ఉభయచరాలు, ఉభయచరాల నుంచి సరీసృపాలు, సరీసృపాల నుంచి పక్షులు, అదే సరీసృపాల నుంచి క్షీరదాలు ఏర్పడడం అనేది జరిగింది అనేది అధ్యయనం చేయడం ద్వారా మనకు తెలిసింది. కాబట్టి ఈ విధంగా వాటి యొక్క జీవులను మనము అధ్యయనం కనుక చేసుకున్నట్లయితే వాటి వల్ల ఏ విధంగా మనకు ఉపయోగం చేసుకోవచ్చు, ఏ విధంగా మనము వాటిని ఒకవేళ అవి హానికరమైన అయితే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే విషయం మనకు అర్థమవుతుంది, అవునా కాదు? కాబట్టి ఇప్పుడు ఈ వర్గీకరణ ఆవశ్యకత అంటే జీవులను అర్థం చేసుకోవడానికి, వాటి గురించి అధ్యయనం చేయడానికి, వాటి యొక్క పరిణామ క్రమాన్ని తెలుసుకోవడానికి, అవునా కదా? ఇంతే కాకుండా జీవుల మధ్య పోలికలు భేదాలు కూడా గుర్తించడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చేప అనగానే నీటిలో ఈదుతుంది అనే విషయం మనకు తెలుసు. అదేవిధంగా అదే నీటిలో కూడా ఇదే కొన్ని సర్పాలు కూడా ఉన్నాయి కదా, పాములు, నీటి పాములు కూడా ఉన్నాయి కదా. మరి చేప కూడా నీటిలో ఉంటుంది, పాము కూడా నీటిలో ఉంటుంది. మరి చేపను ఆహారంగా తీసుకుంటున్నాం, మనం పామును ఆహారంగా తీసుకోవడం లేదు. అంటే ఈ విధంగా అంటే వాటి యొక్క శరీర బాహ్య నిర్మాణాలు కొన్ని పోలికలు ఉన్నంత మాత్రాన అవి ఒకే సమూహానికి కిందికి వస్తాయని కాదు, పోలికలు లేనంత మాత్రాన అవి ఒకే సమూహానికి కిందికి రావని కూడా కాదు. ఈ విధంగా వాటి మధ్య పోలికలు భేదాలను గుర్తించడానికి ఈ వర్గీకరణ అనేది తోడ్పడుతుంది. అదేవిధంగా ఈ ప్రకృతి లోపల ఇంకా ఏమైనా కొత్త జీవజాతులు ఉన్నాయా, మనకు తెలియని జీవజాతులు ఉన్నాయా? మీకు అందరికి తెలుసు, మనకు ఆయుర్వేద శాస్త్రం లోపల చాలా రకాల మొక్కల నుంచి మనకు అనేక రకమైన మందులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వాటి గురించి అధ్యయనం చేయడం వల్ల ఇప్పుడు ఆ మొక్కల ద్వారా మనకి మందులు వస్తున్నాయనే విషయం మనకు తెలుస్తుంది, అవునా కదా? వాటి నుంచి ఆహారం అనేది ఏ విధంగా వస్తుంది, ఈ విధంగా అంటే ఈ వర్గీకరణ అనేది ఉంటేనే మనము ఆ జీవుల గురించి అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. వాటి గురించి అధ్యయనం చేయడానికి కానీ, వాటి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, పోలికలు భేదాలను గుర్తించడానికి కానీ, ప్రకృతిలో ఒకటి ఇంకా కొత్త జీవజాతులు ఏమైనా ఉన్నాయని తెలుసుకోవడానికి కానీ ఈ వర్గీకరణ చాలా ముఖ్యమైనది. మరి ఇప్పుడు మన భారతదేశం లోపల ఈ వర్గీకరణ గురించి మనం చూసినప్పుడు ఈ వర్గీకరణ చరిత్ర లోపల దాదాపు 1859 సంవత్సరంలో చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త జీవ పరిణామ క్రమంలో దాదాపు ఇతడు HMS బీగిల్ అనే ఒక నౌక పైన ఈ ప్రపంచాన్ని దాదాపు 5 సంవత్సరాలు చుట్టి వచ్చాడనమాట. చుట్టి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో కూడా ఈ సృష్టిలో కూడా జరిగే విషయాలన్నీ కూడా చాలా బాగా అర్థం చేసుకొని ఆ 5 సంవత్సరాల పరిశోధన ఫలితాలను
ఒక గ్రంథంగా రాయడం అనేది జరిగింది. ఆ గ్రంథం పేరే జీవుల పుట్టుక, ఆరిజిన్ ఆఫ్ స్పెసిస్. మరి ఈ ఆరిజిన్ ఆఫ్ స్పెసిస్ లోపల అతడు ఏం చేసిండు అంటే జీవులు ఏ విధంగా పరిణామం చెందాయో, ఏ విధంగా పరిణామం చెందుతాయి, వాటి లోపల లక్షణాలు ఏ విధంగా పరిణామం చెందుతాయి అనే విషయాన్ని అతడు పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈ పరిణామ వర్గీకరణ చరిత్రను మనం తీసుకున్నట్లయితే మన భారతదేశంలో దాదాపు క్రీస్తు శకం 1 నుంచి 2వ శతాబ్దంలోనే ఫస్ట్ గా చరకుడు, సుశ్రుతుడు అనే వీళ్ళు వాటి యొక్క మొక్కల్ని వర్గీకరించే ప్రయత్నం చేశారన్నమాట. మరి వీళ్ళు ఈ మొక్కలను దేన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించే ప్రయత్నం చేశారు? ఔషధ గుణాలను ఆధారంగా చేసుకొని. వాటిలో ఒకటి ఔషధ గుణాలు, ఏ విధమైన ఔషధ గుణాలు ఉన్నాయి, ఆ ఔషధ గుణాలను ఆధారంగా చేసుకొని వాటిని వర్గీకరించే ప్రయత్నం మనం చేశారు. కాబట్టి మన భారతదేశంలో కూడా వర్గీకరణకు సంబంధించి మొట్టమొదటి శాస్త్రవేత్తలుగా మనం గుర్తించవచ్చు వారు ఎవరంటే చరకుడు మరియు సుశ్రుతుడు. అంతేకాకుండా వారి తర్వాత ఈ పరాశర మహర్షి అనే అతను ఒక గ్రంథాన్ని రాశాడు. ఆయన ఏం గ్రంథం అది? వృక్ష ఆయుర్వేద అనే ఒక గ్రంథాన్ని రాశాడు. ఆయన కూడా ఈ పరాశర మహర్షి ఈ మొక్కలను వర్గీకరించే ప్రయత్నం చేశాడు. మరి ఇతడు దేన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించడం చేశాడు అంటే పుష్పాల యొక్క ఆధారంగా, అంటే అవి మొక్కలు పుష్పిస్తున్నాయా, ఒకవేళ పుష్పించినట్టయితే శిఖర పుష్పం ఉందా, గ్రీవా పుష్పం ఉందా, ఒంటరిగా పుష్పాలు ఉన్నాయా, గుత్తులుగా పుష్పాలు ఉన్నాయా, ఈ విధంగా అంటే పుష్పాల యొక్క లక్షణాలను ఆధారంగా చేసుకొని ఆ మొక్కల్ని వర్గీకరించే ప్రయత్నం అయినా చేశాడు. మరి ఇప్పుడు అంతే ఇక్కడ చరకుడు, సుశ్రుతుడు చేసిన ఔషధ గుణాలను బట్టి చేసిన వర్గీకరణ కానీ, పరాశర మహర్షి పుష్పాల యొక్క లక్షణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించడం కానీ మనం చూసినప్పుడు వాటిలో కూడా అంత శాస్త్రీయత మనకు బాగా కనపడదు అనమాట. కాబట్టి ఇంకా తర్వాత 1758వ సంవత్సరంలో కూడా కరోలస్ వాన్ లిన్నేస్ అనే అతడు వాస్తవంగా ఈ జీవజాతుల్ని ఏ విధంగా వర్గీకరించాలి అనే దాని గురించి అధ్యయనం చేస్తూ ఆయన ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆ కొత్త విధానం పేరే ద్వినామ నామీకరణ విధానం. అంటే ఇందులోనే మనకు తెలుస్తుంది ద్వినామ నామీకరణ విధానము. సింపుల్ గా మనం ద్వినామీకరణ విధానం అని అంటాం. అంటే ఇక్కడ ఏంటి అంటే ఏదైనా ఒక జీవజాతిని మనం ఫస్ట్ గా గుర్తించినప్పుడు దానికి 2 పదాలున్న పేరు పెట్టాలి అని మొట్టమొదటిగా చెప్పింది ఎవరు అంటే కెరోలస్ వాన్ లిన్నేయస్. మరి ఏంటి 2 పదాలు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, హోమో సెపియన్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది, హోమో సెపియన్. ఈ హోమో సెపియన్ లోపల ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు ఉన్నాయి. మొదటి పదము ప్రజాతి అనే దాన్ని సూచిస్తే, రెండవ పదము జాతి అనే దాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది ఎట్లా ఏ పేరున్నా తీసుకోండి, ప్రతి పేరు లోపల కూడా శాస్త్రీయ నామం తీసుకున్నప్పుడు 2 పదాలున్న పేరు పెట్టాలి అనే విధానాన్ని ఇప్పుడు తీసుకురావడం అనేది జరిగింది. మరి ఇంకా దీనికి చాలా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ద్వినామీకరణ విధానానికి సంబంధించిన లక్షణాలు ఏంటంటే, మనం రాసేటప్పుడు ఏ విధంగా రాయాలంటే మొదటి పదం అంటే ప్రజాతి పదం యొక్క మొదటి అక్షరం ఏమో క్యాపిటల్ లెటర్ లో రాయాలి. జాతి అనే పదం యొక్క మొదటి అక్షరం ఏమో స్మాల్ లెటర్ లో రాయాలని, ఇవి ఇటాలిక్స్ లో ఉండాలని, రాసిన తర్వాత అండర్లైన్ చేయాలని, ఇంకా రకరకాల లక్షణాలు వాటికి సంబంధించి ఉన్నాయన్నమాట. ఇక ఈ వర్గీకరణ క్రమము వీటిలో కూడా మనం చూసినప్పుడు చాలా మంది శాస్త్రవేత్తలు చాలా రకాలుగా జీవులను వర్గీకరించే ప్రయత్నం చేశారు. అంటే కొన్ని ఇప్పుడు 2 రాజ్యాల వర్గీకరణ, 3 రాజ్యాల వర్గీకరణ, ఇక్కడ 2 సామ్రాజ్యాల వర్గీకరణ, 4 రాజ్యాల వర్గీకరణ, 5 రాజ్యాల వర్గీకరణ, డొమైన్ల వర్గీకరణ మనం చూసినప్పుడు ఇందులో మనకు ప్రధానంగా మనం చూడాల్సిన విషయాలు 2 అన్నమాట. ఇది అంటే ఈ 2 రాజ్యాల వర్గీకరణ అనేది సింపుల్ గా అంటే లిన్నేయస్ ఇతను చేయడం జరిగింది. ఇందులో మొత్తం జీవులని ఏం చేశాడు? 2 రకాలుగా వర్గీకరణ చేశాడు. వెజిటేబులియా అంటే అన్ని మొక్కల్ని కూడా కలిపి ఒక సమూహంలో ఒక రాజ్యంలోకి తీసుకోవడం జరిగింది, వాడిని వెజిటేబులియా అంట. మిగతా జంతువులన్నింటిని కలిపి అనిమేలియా తీసుకోవడం జరిగింది. అదే ఎర్నెస్ట్ హెకెల్ అనే అతడు ఏం చేశాడంటే 3 రాజ్యాలు అంటే కొన్ని మొక్కల మరియు అనిమేలియా లక్షణాలే కాకుండా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన ఉన్న జీవులు ఉన్నాయి. వాటి యొక్క కేంద్రక లక్షణం తీసుకున్నప్పుడు కానీ, వాటి ఒకట డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ లక్షణాలను మనం తీసుకున్నప్పుడు కానీ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు అంటే బ్యాక్టీరియాకు సంబంధించిన లక్షణాలు తీసుకోవడం కానీ జరిగింది. ఈ విధంగా అతడు ఏం చేశాడు అంటే మొక్కలు జంతువులే కాకుండా ఇంకొక ప్రొటిస్టా అనే కొత్త రాజ్యాన్ని సృష్టించడం అనేది జరిగింది. ఇక ఈ చాటన్ అనే అతడు ఏం చేశాడంటే మొత్తం జీవులను, ఈ మొక్కలు కానీ జంతువులు కానీ ప్రొటిస్టా కానీ అవన్నీ అవసరం లేదు, వాటిలో పాటు కేంద్రం అంటే ఈ కణం అంటే అవి ఏకకణ జీవులు కానీ బహుకణ జీవులు కానీ, ఏకకణ జీవులు కనుక అయినట్లయితే వాటిలో కూడా కేంద్రకం ఏ విధంగా ఉంది,
కేంద్రకాన్ని ఆవరించి నిజమైన కేంద్రక త్వచం అనేది ఉందా, నిజమైన కేంద్రక త్వచము లేదా అనే దాన్ని బట్టి సింపుల్ గా ఆయన ఏం చేశాడంటే మొత్తం జీవులన్నింటినీ కూడా రెండు సమూహాలుగా, రెండు సామ్రాజ్యాలుగా చేయడం జరిగింది. కేంద్రకాన్ని ఆవరించి నిజమైన స్పష్టమైన కేంద్రక త్వచం లేని జీవులన్నింటినీ కూడా కేంద్రక పూర్వ జీవులు అని అన్నాడు అతను. ఏ జీవుల్లో అయితే, కణంలో అయితే కేంద్రకాన్ని ఆవరించి స్పష్టమైన కేంద్రక త్వచం అనేది ఉంటుందో వాటిని నిజ కేంద్రక జీవులని వర్గీకరించడం జరిగింది. ఇక కోప్లాండ్ కనుక తీసుకున్నట్లయితే ఇక ఆయన ఈ వీళ్ళు ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ ఈ వెజిటేబులియా అన్న ప్లాంటే అన్న ఒకటే, అనిమేలియా సేమ్. కాబట్టి ఈయన ఇంకొక కొత్త రాజ్యాన్ని సృష్టించింది ఎవరు, ఎర్నెస్ట్ హెక్కెల్. ఇక ఇతడు ఈ 4 రాజ్యాల వర్గీకరణ కనుక చూసినప్పుడు కోప్లాండ్ అనే అతడు ఇంకో కొత్త దాన్ని అంటే మొనిరా అనే రాజ్యాన్ని ఇతడు సృష్టించడం అనేది జరిగింది. అంటే ప్లాంటే అంటే మొక్కలకు సంబంధించి, జంతువులకు సంబంధించి అనిమేలియా, బ్యాక్టీరియాలకు సంబంధించి ప్రొటిస్టా, ఇంకా ప్రత్యేకమైన జీవుల గురించి కనుక తీసుకున్నట్లయితే మొనిరా. ఇక ఈ 2 రాజ్యాలు, 3 రాజ్యాలు, 4 రాజ్యాలు కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు చాలా కాలం మనుగడను సాగించిన వర్గీకరణ విధానం చూస్తే రాబర్ట్ విట్టేకర్ ప్రతిపాదించిన 5 రాజ్యాల వర్గీకరణ. ఈ 5 రాజ్యాల వర్గీకరణ కనుక మనం చూసినట్లయితే ఇందులో ఏంటి, ఇప్పుడు జంతువులన్నింటినీ కూడా ఈ ఎనిమేలియా రాజ్యంలో తీసుకోవడము, ఈ మొక్కలకు సంబంధించి ఏంటంటే అవి కిరణజన్య సంయోగక్రియ జరపకుండా ఇతర జీవులపైన ఆధారపడి జీవించే వాటిని ఫంగై లేదా శిలీంధ్రాలని, కిరణజన్య సంయోగక్రియను జరిపే జీవులన్నింటినీ కూడా ప్లాంటే రాజ్యం లోపల. తర్వాత ఇప్పుడు ఈ ప్రొటిస్టా జీవులు కూడా ఏకకణ జీవులు, అమీబా, ఈ ప్రోటోజోవా జీవులను ఈ ప్రొటిస్టాలో కూడా చేర్చడం జరిగింది. ఆర్కియా మరియు బ్యాక్టీరియా లాంటివి మొదలగు జీవులను మొనిరాలో కూడా తీర్చడం జరిగింది. ఈ విధంగా ఈ 5 రాజ్యాల వర్గీకరణ అనేది చాలా కాలం వరకు ఇది మనుగడను సాగించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 5 రాజ్యాల వర్గీకరణ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ మొనిరా ఏదైతే ఉందో ఈ మొనిరా లోపల ఈ కొన్ని బ్యాక్టీరియా మరియు అరాకియా లాంటి ప్రత్యేకమైన జీవులు మరియు వాటిలో కూడా ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ కెవాలియర్ స్మిత్ అనే అతడు ఈ 6 డొమైన్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఇతని ప్రకారం ఏంటిదంటే ఈ బ్యాక్టీరియాలు అనేవి ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాయి కదా. తర్వాత ప్రోటోజోవా జీవులు, ఏకకణ జీవులు, తర్వాత క్రోమిస్టా, తర్వాత ప్లాంటే, ఫంగై, అనిమేలియా. సో ఇప్పుడు ఈ వర్గీకరణ అన్నింటిలో కూడా మనము బాగా దృష్టి సారించాల్సిన వర్గీకరణ ఈ 5 రాజ్యాల వర్గీకరణ. దీన్ని రాబర్ట్ విట్టేకర్ అనే అతడు ప్రతిపాదించిండు. ఓకే, ఈ రోజు క్లాసు ఇంతటితో చాలు. మిగతాది మళ్ళీ రేపటి క్లాస్ లో మనం చూద్దాం.